ఆగది ఏదో స్మగ్లింగ్ చేస్తానంటున్నారు. ఏంటి ఎప్పుడు చూసినా నువ్వే ఫస్ట్ వస్తావు, సెకండ్ వచ్చి నువ్వే ఎంత ఫీల్ అయిపోతున్నావు, థర్డ్ ఫోర్త్ వచ్చిన వాళ్ళు ఎంత ఫీల్ అవుతారు? అయ్యగారు రాలేదా? వస్తున్నారు, మేము వెళ్ళి లగేజ్ తీసుకొస్తాం. అయ్యగారు నమస్కారం. ఏం భద్రాచలం? హలో మిస్టర్ మల్లికార్జున్ గారు. హలో. ఎలా ఉన్నారు? ఫైన్. మీరు ఎలా ఉన్నారు? నేను బాగున్నాను. చాలా తర్వాత ఊరికి వచ్చినట్టున్నారే. డాటర్స్ కొన్ని రోజులు తాతగారింట్లో ఉంటానంటే తీసుకొచ్చాను. రాజమండ్రి మొత్తం మీ సైకిల్లే తిరుగుతున్నాయి, కానీ మీ దర్శనమే కరువు అయింది. ఇప్పుడు కూడా హార్బర్ లో ఒక మీటింగ్ ఉంది, అయిపోగానే బయలుదేరడమే. కావ్య, లగేజ్ వచ్చిందా? ఇంకా రాలేదు, నేను తెస్తానన్నా. స్కూల్ వదలగానే ఇంటికి వచ్చేయాలి. ఏంటి పోటర్ ఉద్యోగం ట్రైనింగ్ అవుతున్నారా? ఎంత బరువు మోస్తున్నారు? ఏ జమదగ్ని, 2 రోజులుగా ఏమయ్యావు? అవునవును, నెలకి 28 రోజులు మీ ఇంట్లోనే మెక్కుతున్నారుగా, 2 రోజులు నా ఇంట్లో మింగకూడదా? లెక్కలన్నీ సరిగ్గా ఉంటేనే కదా రేపు పొద్దున సిటీ ఆఫీస్ తీసేడు చూపించగలరు. ఏంటంకులు మీరు గుమస్తా గూడు పురాణి చేసి పచారీ కొట్టి బడ్డీ కూడా చేద్దాం అనుకుంటున్నారా? ఓరే నీ నోట్లో ఫినాయిల్ పోయ్యా, ఇంకా ఎంతకాలం హెడ్ గా ఉంటావురా? ఏం చేయను, 8 ఏళ్ళగా చేస్తున్నాను, ఇంకా హెడ్నే. మీ వాడేమో 3 ఏళ్లలోనే ఎస్ఐ అయిపోయాడు, నాకేమో ముష్టి 7,500 జీతం, మీ వాడికేమో 12,500, పైగా సైడ్ కటింగ్ కొడుకున్నాడు. మా అబ్బాయి గురించి ఏమైనా తప్పుగా మాట్లాడావో కాఫీలో ఉప్పు కల్పిస్తాను, జాగ్రత్త. ఇంకా హెడ్ గానే ఎందుకున్నావో నీకు తెలియాలి, అంతేనా? పొట్టుకు ఫోన్ చేసి లోన్ వచ్చిందేమో అడుగు. చెప్పరా, లోడ్ వచ్చిందా? వచ్చింది. వచ్చిందంట. ఎన్ని గంటలకు వచ్చిందో అడుగు. 3:30కు వచ్చింది. ఎన్ని మూటలు వచ్చాయని అడుగు. ఎన్నింటికి వచ్చాయి, ఎన్ని మూటలు వచ్చాయి, ఏమో వచ్చాయి, లెక్క సరిపోయిందా, ఏ బండ్లు వచ్చాయి? అంకుల్ అన్ని ప్రశ్నలు ఒకేసారి అడగలేరా? అక్కా, నాన్న నరసింహం, ఏంటన్నా? పొట్టుకు ఫోన్ చేసి లోడ్ వచ్చిందేమో అడుగు. అలాగే నాన్న. కూర్చొని మాట్లాడచ్చుగా. నాన్న, తెల్లవారుజామున 3:30కి లారీ వచ్చిందట. మొత్తం 45 మూటలు. కందిపప్పు 5, మినపప్పు 4, 22 బియ్యం, 2 పెసలు, 4 మిరపకాయలు, 5 బుట్ల చింతపండు, 6 బుట్ల బెల్లం. ఎస్ఆర్ఎస్ లారీ సర్వీస్ లోనే వచ్చిందంట. ఈ లెక్కలు అవి చూడటం పూర్తయ్యాక మీరు భోజనం చేసి మధ్యాహ్నం పైన కొట్టుకొస్తే చాలని బావగారు చెప్పన్నారు. సరే, తెలగపిండి మిస్ అయింది. జమదగ్ని, నేను నిన్ను ఒక్క ప్రశ్న అడిగాను, 20 ఫోన్లు చేసావు. వాడు ఒక్క ఫోన్ చేసి 20 జవాబులు చెప్పాడు, అందుకే నువ్వు హెడ్ గా ఉన్నావు, వాడు ఎస్ఐ అయ్యాడు. జమదగ్ని, అయ్యా ఆ రూమ్ తెరిచి అకేషన్ తీసుకురా, కోర్టుకు వెళ్ళాలి. ఇంట్లోనే రాజమండ్రి సెంటర్ జైలు ఓపెన్ చేసేసాడు. రా తినడం తొంగడం అన్ని ఎస్ఐ ఇంట్లో, ఇంక నీకు పోలీసు వాళ్ళు అంటే భయం ఎందుకుంటదరా? వాడి భోజనం పెట్టి తీసుకెళ్ళండి రా బాబు. చూసావంటరా, బిర్యానీ బిరి ఇప్పించి మరి తీసుకెళ్తాను. ఏంటి బాబు ఇంట్లోనే ఖైదీని పెట్టుకున్నావు? మా నూరు పోలీస్ స్టేషన్ బందోబస్తుగా ఉండదు, ఎప్పుడో కట్టిన పాత బిల్డింగ్, అందుకనే ముఖ్యమైన ఖైదీల్ని ఇంట్లోనే ఉంచుతాను. అదిగో వాడు ఉన్నాడే, 10 మందికి వ్యతిరేకంగా సాక్ష్యం చెప్పాలి, భద్రంగా ఉంచాలి కదా. వస్తానన్నా? అలాగే. వస్తాను. రాజమండ్రి కొట్టకి ఖైదీలు ముందు వెళ్ళి పబ్లిక్ ప్రాసిక్యూటర్ తో మాట్లాడుతూ ఓకే ఉంటాను. సార్. నువ్వు ఖైదీలందరూ బస్ ఎక్కించి జాగ్రత్తగా వచ్చాను. ఎస్ సార్. ఏంటి అది? ఇట్లాంటి వాళ్ళని బస్ సీటుకి బేడీ లేసించినా సరే సీట్ తో సహా ఎస్కేప్ అయి పారిపోతారు సార్. మర్యాదగా ఉండే బస్ కమ్మికి లాక్ చేయవయ్యా. సార్, రేగిలే అగ్ని పర్వతాన్ని ఆర్పాలని చూడొద్దు, పర్మిషన్ మాత్రం ఇవ్వండి, ఆ తర్వాత నా సత్తా ఏమిటో చూడండి. ఏదో చేసి థ్యాంక్ యూ సార్. ఏంట్రా లుక్, నువ్వు రౌడీవి, నేను పోలీసుని. నేనేమి కామెడీ పోలీసును కాదు. అయితే బేడీ లిప్పు, నేను 1కి వెళ్ళాలి. నువ్వు 2కి వెళ్ళాలన్నా నేను బేడీలు తీయను, ఎందుకంటే బస్సు ఆగదుగా. ఆగుతుంది చూడు. ఒరే ప్రకాశం, నీ నా ప్రాణాలు తీసేసేలా ఉన్నాడు రా, వీళ్ళు పట్టుకోండి రా. అయ్యో ఒరే, ఈ జిడ్డు గాని కొట్టమంటే నా హెడ్ పగల కొట్టారేమిట్రా? అయ్యో ఏంట్రా టిక్కీలో కడ్డికల్లం వాసన వస్తుంది. అది కడ్డీ కాదురా, నా చెడ్డి. చెప్పలో కర్పూరం హారతయ్యింది, చెప్పే మిగిలిందిరా. నాతో సమానంగా పరిస్థితులకు నీకెవరే పోలీసు చట్టాన్ని చేతిలో తీసుకోకూడదంటారు, వీడు ఏకంగా చక్కలో పెట్టేసుకున్నాడే. ఎస్కేప్ అయిపోతాడు. లాఠీ చార్జ్. మనిద్దరం తాడు బొంగరంలా కలిసిమెలిసే కదరా వచ్చావు. నేనేమో పోస్ట్ బాక్స్ లాగా మిగిలిపోయాను, నువ్వు కటౌట్ లాగా ఇలా గంభీరంగా ఎలా ఉండగలుగుతున్నావురా? నేను రౌడీనే. ఆ కీ విసరండి రా. కింద పడిన అగ్ని పర్వతం చిరిగి చెత్తడైన తర్వాత కూడా పేత సంగీట లేపి తప్పించుకుంటున్నా. డిపార్ట్మెంట్ వాళ్ళని ఒక కారు అడగొచ్చు కదా సార్. ఎందుకు రా సార్, 6 నెలల క్రితం పక్కన అడవిలోంచి ఏనుగులు ఎలుగు పంటలు రాగాలేంది, పులి మాత్రం రాదా ఏమిటి?
ఏంటి సరిగ్గా చెప్పు. చూసా ఏమయ్యా ఎటు సార్ పులి తోక ఇంత పెద్దదిగా ఉంటే మరి మరి కారు ఎంత పెద్దదిగా ఉంటుందో. ఎక్కడికి పరిగెడతావా? ఎవరు పులిని సింహం వాటేసుకుందే. ఇందుకే ఎవరు నువ్వు? అసలు ఏంటి ఈ వేషం? అది ఏ ఊరు నీది? ఏ ఊరు? ఆ, పరంధామయ్య గారి మనవరాల్ని. అందుకని ఊరి మీద పడి ఇలా అందరినీ భయపెడతావా? మా బాబాయ్ కూతురు మల్లికని భయపెట్టాలని ఇలా అందరూ నిజం ఏయ్, నీకు గుర్తుందా? ఎవరైనా బల్లెవ గిలవ తీసి గుచ్చుంటే, కత్త కట్టలు విసిరేస్తుంటే, నేను తుపాకీతో షూట్ చేసి పారేస్తుంటే, ఇరిటేటింగ్ ఇడియట్. ఓ వెళ్ళి ఇంటికెళ్ళు. ఏయ్ ముందు ఆ వేషం తీసేసి వెళ్ళు. ఏంటి అలా ఉన్నావు? ఇడియట్ అని తిట్టినా పర్లేదు. ఇరిటేటింగ్ ఇడియట్. నా ఎడం చెంప మీద కొట్టిన అతన్ని కుడి చెంప మీద కొట్టకుండా వదిలిపెట్టను. కావయ్యమ్మా పోలీసు వాడిని కొట్టాలంటున్నారా? ఏమైంది? మగాడినన్న పొగరుతో నన్ను కొట్టాడుగా, ఇప్పుడు నేనేంటో చూపిస్తా. చిన్న పాప అక్క ఎందుకు ఇలా మొండికేస్తుంది? దాని గురించి నీకు తెలీదు. మేము బీచ్ రోడ్ లో కారులో వెళ్తూ ఉంటే బైక్ లో ఒకడొచ్చి దించేసి కన్ను కొట్టి చంపాడు. చంపాడా? వెనకాలే చేసి చేసుకుంటూ వెళ్లి ఒకే ఒక డాష్ వాడు ఢమాలని పడిపోయాడు. అప్పుడు ఏమైంది? వాడి వైపు చూసి ఇది కనుకటి జంప్ అయింది. కన్ను ముందే కొట్టుంటే యాక్సిడెంట్ తప్పిపోయేది కదా. అతని ప్రోగ్రామ్ ఏంటో చెప్పు. రేపు శుక్రవారం తప్పకుండా అతను గుడికి వస్తాడు. ఎవరైనా సరే హారతి ఇచ్చేటప్పుడు ఒక్క నిమిషం కళ్ళు మూసుకుంటారు. ఆ గ్యాప్ లో కొట్టేయాలి. సార్ పులి పంది కుక్కుతూ వస్తుంది. ఏంటి హెడ్ గారు గుడికి దండ అట్టుకోవడానికి వచ్చారా? కాదురా ఊళ్ళో బాంబు పెట్టడానికి వచ్చా. ఏదో ఒక రోజు కరిసిపోతాం. అమ్మా వాళ్ళు కళ్ళు మూసుకున్నారు. అదే కరెక్టే, కొట్టు. హలో సార్ గారు, చెంపలు వాయించుకుంటున్నారా? కనపడం లేదా? చెంపలు ఎవరికి వాళ్ళు వాయించుకోవాలి, వెనుకున్న వాళ్ళకి వాయించడం మహాపాపం. నన్ను ఎందుకు కొట్టారు? నేనెందుకు కొడతాను? ఈయన కాదా మరి ఎవరు కొట్టుంటారబ్బా? నేనే కొట్టాను. ఓయ్ ఏమిటి స్వామి ఇది? వచ్చినప్పుడల్లా 5-10 పళ్ళెంలో వేస్తూనే ఉన్నాను కదా, నన్ను ఎందుకు కొట్టినట్టు? నేను కొట్టింది గంటను. గంట కొట్టారా? ఈ గంట గడగడ మోగాలి నా ప్రభా! ఓ, అబ్బా! ఏంటి? సార్ ఎవరో టెంకాయతో నన్ను కొట్టారు సార్. అక్కడ టెంకాయలు కొడుతున్నా కదా, వచ్చి మీద పడి ఉంటుంది. ఎవరా నన్ను కొట్టింది? ఇట్రా నిన్నేరా. పెట్టేసాడక్క. సరే మేనేజ్ చేద్దాం. రాత్రంతా ఆలోచించాను. ఆడపిల్ల మీద చేయి చేసుకున్నాం ఏమిటా అని చాలా బాధేసింది. ఎవడో దొంగ విధం అనుకుని కొట్టాను. ఆడపిల్లని తెలుసుంటే ఖచ్చితంగా కొట్టుండేవాడిని కాదు. మీ అమ్మ నాన్న కూడా ఎప్పుడు కొట్టుండ్రు. అందుకే సారీ అడగాలనిపించింది. నన్ను క్షమించు. నువ్వు క్షమాపణ చెప్పినా చాలదు. నీ మీద కోపం తగ్గలేదు, నిన్ను కొట్టాలనిపిస్తోంది అంటే కొట్టచ్చు. కానీ దయచేసి అందరి ముందు కొట్టద్దు, చాటుగా కొట్టు. పోలీసు వాడి పరువు పోకూడదు కదా. వస్తాను. ఏమైందిగా? నువ్వేం తెలిసిపోయిందా? లేదే, ఆయన చాలా మంచివారు. నేనే పిచ్చిదానిలో బిహేవ్ చేశాను. ఇదిగమ్మా దీంతో లాగి పెట్టి కొట్టండి. ఇడియట్. ఈ ఊరి వాడు ఏంటి ఆయన కొట్టడానికి ఐడియా ఇస్తావా? బుద్ధి లేదు నీకు? కొట్టడానికి నేను ఐడియా ఇచ్చానా? అసలు ఏం జరుగుతుందన్న ఇక్కడ? అన్నా నేను మనుని. చెప్పరా. గేమ్ పూర్తవడానికి 2 గంటలు పడుతుంది. హలో, నువ్వు రంగారావే కదా? అవును, మీరెవరు? నేనెవరనేది ముఖ్యం కాదు. మేము మీ అబ్బాయిని కిడ్నాప్ చేయబోతున్నాం. ఎవరా నువ్వు? కిడ్నాప్ చేయబోతున్నాము అన్నాను, ఇంకా చేయలేదు. మీ అబ్బాయి ఇప్పుడు బాస్కెట్ బాల్ ఆడుతున్నాడు. ఇంకా 2 గంటల టైం ఉంది. ఈలోగా 45 లక్షల రూపాయల డబ్బు రెడీగా పెట్టుకో. ఏం మాట్లాడుతున్నావు నువ్వు? ఉండు, నేను మాట్లాడుతున్నానుగా. ఏం కాదు. ఏయ్, మీ అబ్బాయి ఫోన్ ఎత్తుకొచ్చాం. అనవసరంగా మీ అబ్బాయిని ఎత్తుకొచ్చేలా చేయకు. నేను చెప్పేది విను. సార్, కాకినాడ అప్పలరాజు లైన్ లో ఉన్నాడు. రాజమండ్రి జిల్లాలో రాజోల గ్రామం పక్కన పెద్ద సిమెంట్ ఫ్యాక్టరీ కడుతున్నారట. మనం ఇన్వాల్వ్ అయితే పెద్ద అమౌంట్ కొట్టేయచ్చు అంటున్నాడు. ఏవయ్యా, ఇక్కడున్నవి సరిపోవా? ఉట్టికెక్కలేనమ్మా, స్వర్గానికి ఎక్కిందట. కావాలంటే 10 లక్షలు ఇస్తారండి. మా అబ్బాయిని ఏం చేయకండి. ఏంట్రా బిచ్చం వేస్తున్నావా? ఏయ్, ఆ ఫోన్ ఇవ్వరా.
బుద్ధి లేదు చెత్త నా కొడక. ఉన్నదొక్కడే కొడుకు బేరమాడుతున్నావా? పిల్లాన్ని నువ్వు కన్నావా మిషన్ కన్నా? నిన్న గాజువాక రిజిస్టర్ ఆఫీస్ లో స్టాంప్ పేపర్ లో 60 లక్షలని వాల్యూ చూపించి 1,20,00,000 నువ్వు తీసుకెళ్ళావని నాకు తెలుసు. 45 లక్షలు తీసుకొస్తే నీ కొడుకు బతుకుతాడు, లేదంటే చస్తాడు. ఏమంటున్నారండి? ఈ మధ్య పిల్లల మీద వాళ్ళ బాబులకి ప్రేమ తగ్గిపోయిందిరా. వాడిని డీల్ చేయి, వదలొద్దు. ఏ లాయరు, ఆ కాకినాడ అప్పలరాజు ఏమన్నాడు? ఆ సిమెంట్ ఫ్యాక్టరీ మ్యాటర్ కట్టడం మొదలైందా? ఇప్పుడే పునాదులు దువ్వేస్తా. సన్నాసేదవా, ముందు బిల్డింగ్ కట్టనిరా. ఇప్పుడే వెళ్ళి గొడవ చేస్తే ఎందుకీ గోలని కట్టడం మానేసి ప్లాట్ల కింద అమ్మేసి వెళ్లిపోతాడు. బేస్మెంట్ స్ట్రాంగ్ అవని, ఆ తర్వాత బిల్డింగ్ ని వీక్ అది చేసి. కరెక్టే. అవును, ఏ ఊరు అన్నావు? రాజోలండి. డీల్ ఓవర్. అక్కడి నుంచి వచ్చేయండి. ఓకేనా? ఏం పీకుదామని పబ్లిక్ లో గంతీసావా చెత్త పడక? నేను ఎన్ని డీలింగ్స్ చేస్తుంటాను. కిందున్న నా పెళ్ళాన్ని కూడా నేను చేసే పనేంటో తెలీదురా. ఎంత పలుకుబడి ఉన్న రౌడీజానికో సెటిల్మెంట్స్ కో అండగా ఉంటారే గాని ఈ కిడ్నాపింగ్ ఎవడు హెల్ప్ చేయడు. ఏంట్రా ఏంట్రా అన్నా? ఎరా పక్కాగా డబ్బున్న పిల్లల్ని చూసి ప్లాన్ చేస్తున్నానుగా. ఎందుకు? కోడి గుడ్డు పెట్టినప్పుడే తీసుకోవాలి. గుడ్డు పెట్టలేదని అందులో ఏలెట్టి కెలికావనుకో చచ్చూరుకుంటాను. చెత్తద వల్ల చైన్. నానమ్మా, ఏంటమ్మా నా చైన్ కనిపించట్లేదు. చైన్ కనిపించడం లేదా? కావ్య పోతే పోనీ వెండి చైన్ కదా. అయ్యో తాతయ్య, అది వెండి చైన్ కాదు, ప్లాటినం. దానిలో ఉన్నది సాలిటైర్ డైమండ్. అది 4 లక్షలు. అయ్య బాబోయ్, 4 ఎకరాల కొబ్బరి తోటనే మెళ్ళో వేసుకున్నావా? నిన్న పిల్లలు ఎక్కడెక్కడికి వెళ్లారో మన వాళ్ళని పంపి వెళ్ళు. అలాగే స్టేషన్ కి వెళ్లి నరసింహానికి కంప్లైంట్ ఇవ్వు. అలాగేనయ్యా. వెళ్ళి ఇవ్వు.